కాబోయే మావయ్య గారికి నమస్కారం. అతి వినయం ధూర్త లక్షణం. ఏమో అనుకున్నా మీ కూతురులాగా మీకు జీబీ ఎక్కువే. ఈ జీబీ అంటే? జీబీ అంటే అమ్మాయిది గ్రేట్ బ్యూటీ, అదే బ్యూటీ అంటున్నా. మరి నా జీబీ సంగతి ఏమిటి? అది పెళ్ళైనాక పెగ్గేస్తూ తిరిగ్గా మాట్లాడుకుందాంలేండి. ఇంతకీ ఆ క్యాప్ ఎందుకు? అంటే బయట బాగా ఎండలుగా ఉంటేను. ఇంట్లోనే ఉన్నావు కదా. కానీ తర్వాత బయటికి వెళ్తా కదా. ఫ్రాంక్ గా చెప్పాలంటే మిస్టర్ క్రోసాంట్, నా పేరు ప్రశాంత్ అంకుల్. ఆ రెండు ఒకటే గానీ మేమైతే ఇలాంటి డిగ్రీ క్యాస్ట్ మ్యారేజెస్ ఎంకరేజ్ చెయ్యం. కానీ మా అమ్మాయి సూసైడ్ చేసుకుంటా అని ఫోర్స్ చేసి మరి రిక్వెస్ట్ చేస్తే ఒప్పుకున్నాం. పోనీలే, అందరు కలిసి నన్ను చంపలేదు, సంతోషం. ఇంతకేమైనా తిన్నావా? ఇప్పటిదాకా అయితే పెద్దగా ఏం తినలే అంకుల్. పెళ్ళైనాక డైరెక్ట్ మీ అమ్మాయితోనే స్టార్ట్ చేస్తా. అదేంటి పొద్దున్న నుంచి ఫుడ్ తినలేదా? మీరు ఫుడ్ గురించి మాట్లాడుతున్నారా? పెళ్లి చేసుకున్నాక అందరు అబ్బాయిలాగా మా అమ్మాయిని టార్చర్ పెట్టావు కదా. చిచ్చి, ఏం మాట్లాడుతున్నారు అంకుల్ మీరు? ఎట్లా కనిపిస్తున్నాడు నేను మీకు? ఎంగేజ్మెంట్ అయినాక ఏం పని ఉంటుంది? అప్పటి నుంచే స్టార్ట్ చేస్తా. ఇంకో ముఖ్యమైన విషయం, అమ్మాయికి సిగరెట్ మందు లాంటివి అస్సలు చెప్పింది అంకుల్, డైలీ 1 ప్యాకే కొడుతుందంట. ఆల్కహాల్ కూడా 2 డేస్కి ఒకసారి తీసుకుంటుందంట. అయినా ఈ రోజుల్లో అమ్మాయిలు తాగడం చాలా కామన్ అంకుల్. అదేంటి మా అమ్మాయి తాగడం ఏంటి? వారిని అనవసరంగా స్లిప్ అయ్యానా? అబ్బే, మీ అమ్మాయి కాదు అంకుల్, అమ్మాయి వాళ్ళ ఫ్రెండ్ ఎవరో అబ్బాయి అలా చేస్తుంటే తిట్టి లాగేసుకుందంట. ఈ ప్రాపర్టీస్ అన్ని ఎక్కడ ఉన్నాయి? అంటే మాకున్న ప్రాపర్టీస్ అంకుల్, లేకపోతే బయట చెప్పుకునేవా? అసలు నీ హైట్ ఎంత? బయోడేటాలో మీకు ఇచ్చిన హైటా లేకపోతే డ్రైవర్స్ లైసెన్స్ లో హైటా? అదేంటి రెండు సేమ్ కాదా? కాదు అంకుల్. బై ద వే, మీ అమ్మాయి వెయిట్ ఎంత? అయినా ఈ కాలంలో హైట్ ఇదే ముందులే, అబ్బాయి స్ట్రైట్ అయితే అదే చాలు. ఇంత కట్నం ఎంత కావాలి ఏంటి? చిచ్చి, 2025 లో ఉన్నాం అంకుల్, ఇంకా మీరు మారలేదా? కట్నం గురించి నాతో మాట్లాడతారేంటి? మా ఫ్యామిలీతో మాట్లాడండి. పెళ్లి తర్వాత మా బంగారం జాబ్ చేయదు, మరి నీకు ఓకేనా? అయితే వెళ్ళి అయ్యో ఏం పర్లేదు అంకుల్, ఆల్రెడీ నా శాలరీ నాకే సరిపోక నానా కష్టాలు పడుతున్నా. ఇప్పుడు ఇద్దరం కలిసి కష్టపడతాం. హీ బిలీవ్ షేరింగ్ ఈస్ కేరింగ్. ఇంతకన్నా మంచాలుడు మనకు దొరకడేమోలే. ఒక స్క్రిప్ట్ రైటర్ ఎవరో అమ్మాయి పేరు పైన స్టోరీ రాస్తానని వెంట పడుతున్నాడంట, నీకు తెలిసే ఉంటది. మీ అమ్మాయి షార్ట్ ఫిల్మ్స్ కూడా చేస్తుందా? నాతో ఒక మాట కూడా లేదు. షార్ట్ ఫిలిమ్స్ లో కాదు బాబు, అదేదో ఎన్ఆర్ఐ కన్ఫెషన్స్ పేజ్ అని. అల్లుడు అల్లుడు